అందరికీ జై శ్రీరామ్, జై భారత్. అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర మహిళలకు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళలకు గుడ్ న్యూస్. మరి రాబోయే రోజుల్లో బతుకమ్మ, దీపావళి, దసరా ఇలా అన్ని పండుగలు వస్తూ ఉన్నాయి కాబట్టి, అలాగే 2029 ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి మహిళల ఓట్లే టార్గెట్టు. మహిళలందరికీ 2500 ఖచ్చితంగా మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వబోతా ఉన్నాము అని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతూ ఉన్నట్టు కనబడతా ఉంది. దీని మీద మనం గట్టిగా మాట్లాడుకుందాం. మీ వీడియో కింద ఉన్నటువంటి ఐ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అందరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. దీంట్లో మనకు ఈ స్కీమ్ కనుక దరఖాస్తు కోసం అయితే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి, పల్లెటూరులో వేరే విధానం, పట్టణంలో వేరే విధానం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవమైన విషయం. మనకు ఇక్కడ కూడా క్లారిటీగా కనబడుతుంది. వీడియోను చివరి వరకు చూసే బాధ్యత మీదే. పల్లెల్లో వేరు, పట్టణంలో వేరు తెలుసుకోండి. తెలుసుకోబోతా ఉన్నాం ఇప్పుడు మనం. ఎందుకోసం? ఇగో జమిలీ ఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి సారి జమిలీ ఎన్నికలు వస్తాయని ధీమాలో ఉన్నారు. 2029లో ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే ఆలోచన ఉంది కాబట్టి ఇది మీకు ఎందుకు చూపెడుతున్నా అంటే, మరి ఎందుకు తొందరగా ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం అని. ఇగో ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశంలో ఉన్నారు. ప్రధానంగా మహిళల ఓటు బ్యాంక్ పైన అయినా కన్నేసినట్లు కనబడతా ఉంది. మహిళలు ఆధిక్యంగా వెన్నున్నందున, అంటే మన వెనుకాల నిలిపిస్తే తప్పక అధికారంలోకి రావడము ఎక్కడైనా సాధ్యమవుతుందని, అందుకే మహాలక్ష్మి పథకం కింద ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కనబడతా ఉంది ఇక్కడ మీకు క్లియర్గా. 2029 కోసం కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు మనము మొదటి నుంచి పూర్తిగా చూడబోతా ఉన్నాం. మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అర్హతలు, కథలు ఇవన్నీ మనకు ఇవి అద్దులేయిగా. అసలు మొత్తానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామంటా ఉన్నారు. దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి అని తెలుసుకుందాం మనం. మహాలక్ష్మి పథకానికి అర్హతలు: ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహాలక్ష్మి పథకానికి అర్హత ప్రమాణాలు క్రింద విధంగా ఉన్నాయి, తెలుసుకోండి అని చెప్పారు. మొత్తానికి ఇది తెలంగాణ శాశ్వత నివాసి ఉండాలి. దరఖాస్తుదారులు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ ఆదాయము 2 లక్షల లోపు ఉండాలి. 2 లక్షల కుటుంబ ఆదాయం లోపు ఉండాలి. పల్లెటూళ్ళల్లో 1,50,000 రూపాయల లోపు ఉండాలి అదన్నట్టు. ఇక బీపీఎల్, ఏపీఎల్ అంత్యోదయ వర్గాల మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకము నెలకు 2,500 పొందడానికి దరఖాస్తు చేసుకుంటే ఆ మహిళ కుటుంబానికి లేదా ఇంటి యజమాని అయి ఉండాలి. అంటే మీకు తెలుసు, మొన్న రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఇంటి పెద్దగా వాళ్ళ పేరే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి రేషన్ కార్డులలో వాళ్ళదే ఇంటి పెద్దగా ఉంటుంది. ఇంటి పెద్ద అంటే మహిళ. ఈ మహిళ ఉంటేనే ఇక్కడ ఇచ్చిన మహిళ కుటుంబానికి పెద్దగా ఉండాలి. ఇదొక్కటి అన్నట్టు. ఇక ఈ పథకాని కింద 500 గ్యాస్ సిలిండర్ పొందడానికి దరఖాస్తు చేసుకుంటే ఆ మహిళ తమ ఇంట్లో చెల్లుబాటు అయ్యే ఎల్పిజి కనెక్షన్ కూడా ఉండాలన్నట. అది 500 సబ్సిడీ వస్తుంది రాదు అనేది వేరే, కానీ ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి అన్నీ అమలు చేస్తే మరి ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేయాలి. ఇప్పుడు మనం ఏం చూసాము? మహాలక్ష్మి పథకానికి అర్హతలు చూసాం. ఇంకా నెక్స్ట్ ఏమేం డాక్యుమెంట్లు కావాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నారు, ఇటువంటి ఇంపార్టెంట్ అనే విషయాలను చూడబోతా ఉన్నాములో. ఇగో ఇది దరఖాస్తు ఇక్కడ చేసుకోవాలి. కానీ దీనికి ముందు కావాల్సిన డాక్యుమెంట్లు చూద్దాం. తెలంగాణ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుదారానికి కావాల్సిన అవసరమైన పత్రాలు, మహాలక్ష్మి పథకానికి అవసరమైన పత్రాలు. మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు
మీరు సమర్పించవలసిన ముఖ్యమైన పత్రాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండకూడదు. అలాగే ఏజ్ ఏదైతే ఉంటుందో ఏజ్ అనేది మార్పిడి చేయకూడదు. మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఏజ్ మార్పిడి అనేది చేయకూడదు. ఆధార్ హిస్టరీ కూడా తీసుకుంటారు ఇక్కడ నుంచి, ఆధార్ హిస్టరీ. అప్పుడు మన పూర్తి డేటా దొరికిపోతుంది. ఇక బ్యాంకు ఖాతా వివరాలు, అలాగే బ్యాంకులో ఐఎఫ్సి కోడ్ అనేది ఉంటుంది, దాన్ని కూడా మీరు క్లారిటీగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం, అదే ఇన్కమ్ సర్టిఫికేట్, దాంట్లో మనం చెప్పినట్టు 1,50,000 2,00,000 రూపాయలు మాత్రమే వచ్చేటట్టు చూసుకోండి. ఈ 1,50,000 ఏమో పల్లెటూరులో ఉండేటోళ్ళకు, 2,00,000 పట్టణాల్లో ఉండేటోళ్ళకు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఉండేలాగా చూసుకోవాలి. భర్త ఆధార్ కార్డు ఎందుకు మహాలక్ష్మి పథకానికి అని చాలామందికి డౌట్ వస్తే, మీకు నామినీగా భర్త ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటారు. ఒకవేళ భర్త లేకపోతే మీరు వితంతు పింఛన్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇది వర్తించదు. కాబట్టి భర్త ఆధార్ కార్డు జిరాక్స్ అనేది కంపల్సరీ ఉండి తీరాలి. ఇంకా మనకి ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం కూడా వచ్చింది. ఓకే, తెలంగాణ నివాస రుజువు, నీకు తెలంగాణలో ఇల్లు ఉన్నది, నువ్వు ఇంటికి పన్ను కడతా ఉన్నావు, నీ మొత్తానికి నువ్వు తెలంగాణ నివాసివై ఉండాలి అనే విషయంగా ఇక్కడ రుజువు అనేది మనం చూపించాలి. అదే ఏమున్నది, గ్రామ పంచాయతీకి మనము ప్రతి సంవత్సరము ఇంటి పన్ను కడతా ఉంటాం కదా, దాని యొక్క కాపీని దీనికి జతపరచాలి. ఇక గ్యాస్ కనెక్షన్ రసీదు సబ్సిడీ కోసం, నువ్వు గ్యాస్ కనెక్షన్ రసీదు అంటే గ్యాస్ కనెక్షన్ చేసుకున్నప్పుడు నీకు ఇస్తూ ఉంటారు, లేదంటే గ్యాసు బుక్ ఉంటుంది కదా, ఆ యొక్క బుక్ జిరాక్స్ అయినా కూడా దీనికి జతపరచాలి. అప్పుడు సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ కోసం ఏ ఒక్క కంపెనీ అయినా సరే, ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఏం లేదు, ఎల్పిజి ఈ గ్యాస్ సిలిండర్లో ఏది అయినా సరే, ఇప్పుడు మీకు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు ఇక్కడ కనపడ్డాయి కదా. పెన్షన్లు అంటే వేరే వేరే పత్రాలు ఉంటాయి, కానీ మహాలక్ష్మి పథకం కోసం అందరికీ ఒకటే రకమైనటువంటి పత్రాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి చూద్దాం. మనకు 4 దశలుగా ఇచ్చిరు. ఇది దరఖాస్తు ఫారంను 4 దశలుగా మనము దరఖాస్తు చేసుకునే విధానాన్ని కనిపించబోతా ఉంది. మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడం, మీరు ఈ కింద దశలను అనుసరించడం ద్వారా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిది అంటే నెంబర్ 1 ఏంటంటే గ్రామ పంచాయతీ, గ్రామ సభ లేదా మున్సిపల్, అంటే పల్లెటూళ్ళల్లో ఉండేటోళ్ళకు ఈ గ్రామ పంచాయతీ వర్తిస్తుంది. ఇక పట్టణాల్లో ఉండేటోళ్ళకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం అనేది ఉంటుంది, దాన్ని సంప్రదించాలి. అదన్నట్టు అంటే అక్కడి నుంచే మనకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రెండో దశ మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు ఫారం సేకరించి అవసరమైన సమాచారంతో నింపండి. మీరు ప్రజాపాలన ఆన్లైన్ నుంచి కూడా ఫారంను డౌన్లోడ్ చేసుకొని నింపవచ్చు, లేదంటే మీ సేవల్లో కానీ ఇంకెక్కడైనా కానీ దొరుకుతుంది కావచ్చు. కానీ దీనికి మొన్న కదా మన పెన్షన్ల లేక ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అనేది ఇంకేమి ఇవ్వలేరు. దీని డేట్ ఇచ్చినప్పుడు మీ సేవలలో ఫారమ్స్ అంటే ఇటు దొరుకుతాయి, అంతవరకు తొందర పడద్దు. ఇక మూడోది, నింపిన దరఖాస్తు ఫారంతో పాటు ఇప్పుడు మనం చూసాం కదా 5-6 రకాల అవసరమైన పత్రాలను జత చేయండి. దీనికి జత చేయాలి, దేనికి, దరఖాస్తు ఫారంకు అవి జత చేయాలి. 4వది ఏంటంటే దరఖాస్తు ఫారం మరియు జత చేసినటువంటి పత్రాలను క్రాస్ చెక్ చేసి, అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా మిస్టేక్ ఉందా, మిస్టేక్ ఉన్నా కూడా ఏదో పెద్ద అయింది అన్నట్టు రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి మిస్టేక్ కాకుండా చూసుకోవాలి. గ్రామ పంచాయతీలో ఇవ్వాలి, అంటే పల్లెటూళ్ళలో ఉండేటోళ్ళకు. పట్టణాల్లో ఉండేటోళ్ళు ఇగో మున్సిపల్ కార్పొరేటర్ కార్యాలయానికి సమర్పించండి. ఇది విషయం. ఈ రకంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోబోతా ఉన్నాం. చాలా సింపుల్గా అనిపించిందా, ఏమనిపించింది, ఏం కథ, మనం షార్ట్ కట్లోనే వీడియో చేయాలని అనుకున్నా, లాంగ్ లెంత్గా కాకుండా విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు. దీంట్లో మాత్రం ఏమి అడావిడి ఏం చేసుకోకుండా, లంచాలు మాత్రము ఇవ్వడము తప్పే, తీసుకోవడం కూడా తప్పే.
ఫస్ట్ ఇవ్వడం బంద్ చేయరు, తీసుకోండి వెనకాల ముచ్చట. వీడియోకు ఐ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ అయిపోయిన కామెంట్ చేయండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. 2500 ఎందుకు స్టార్ట్ కాలేదు? ఇది ఎందుకోసం అని చెప్పిండ్రు? పేద బడుగు బలహీన వర్గాలు, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చితక మహిళలు ఉంటారు చూడు, అంటే వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించడానికి 2500 సరిపోతాయి. పేద విద్యార్థులు 18 సంవత్సరాలు నిన్నటువంటి యువతులకు ఈ 2500 సరిపోతాయి అని అప్పుడు చెప్పిండ్రు ముచ్చట. ఇప్పుడు మర్చిపోయినరు, మనం మర్చిపోం కదా అదంటూ. అందరికీ జై తెలంగాణ, జై హింద్.